అవునమ్మగారు, బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్నా ఆపరేషన్ చేసి తీసేయచ్చంట. ఆ తర్వాత మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఓహో, మీకు అలా చెప్పారా? అవునమ్మగారు, అలాగే. కానీ నాకేమిటి, నీ బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, దానివల్ల నీ కళ్ళు పోవచ్చు, త్వరలో కాళ్ళు పోవచ్చు, శరీరమే చచ్చుపడిపోవచ్చు, ఆ తర్వాత నువ్వు చావచ్చు అని కూడా చెప్పారు. నానమ్మ, లేదు నానమ్మ, డాక్టర్ గారు అలా ఏం చెప్పలేదు. నానమ్మ, ఎవరో మాటలు విని అపోహపడుతున్నావు. అవునమ్మగారు, ఒక నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. మీరు ఎప్పట్లాగానే సంతోషంగా నవ్వుతూ ఉంటారని కూడా చెప్పారు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మనిషి ఆలోచించనిది ఒక్క చావు గురించి మాత్రమే. ప్రతి మనిషి జీవితంలో చావు ఒకటి ఉంటుందని, ఏదో ఒక రోజు అది మనల్ని పలకరిస్తుందని, ఆ తరువాత మనకి బతకాలనున్నా, మన వాళ్లతో జీవితాంతం కలిసి ఉండాలని ఉన్నా ఆ మరణం ఒప్పుకోదు. తమకున్న బంధాలని, బంధుత్వాలని, ఆశలని, పాశాలని అన్నింటినీ తెంచుకొని వెళ్ళిపోవాలని ఈరోజు నాకు అర్థమైంది. నేను చస్తున్నందుకు నాకు బాధ లేదు పృథ్వీ. చచ్చేలోపు నా కూతుర్ని ఒక్కసారైనా చూడాలనే కోరిక మాత్రం మిగిలింది. నేను చచ్చేలోపు నా కూతుర్ని, నా మనవరాలిని ఈవిడికి కంటి చూపు మందగించకూడదంటే 24 అవర్స్ ఐ డ్రాప్స్ వేస్తూనే ఉండాలి. 24 టైమ్సా? అవును, ఎవ్రీ 1 అవర్ మర్చిపోకుండా ఆవిడికి ఐ డ్రాప్స్ వేస్తూ ఉంటే కంటి చూపు బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చూపు మందగించటం, లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా అయితే ప్రతి గంటకి ఐ డ్రాప్స్ వేస్తాం డాక్టర్. ప్రతి గంటకి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేయడం అంటే తమాషా అనుకుంటున్నావా? పగలంటే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, అసలు రాత్రిపూట ఎలా చేస్తాం? మనసుంటే మార్గాలుంటాయి శృతి. అత్తయ్య గారి కంటి చూపు బాగా అవుతుందంటే ప్రతి గంటకే కాదు, ప్రతి అరగంటకి వేయమన్నా వేస్తాం డాక్టర్ గారు. సరే సరే, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? ఓకే మేడం. నీ కొడుకు చేసిన నిర్వాకం నీకు తెలిసుండొచ్చు, లేదా తెలియకపోవచ్చు. కానీ ఈ ఇంటికి పెద్ద దిక్కుగా నేను చెప్పేది ఒక్కటే, తప్పు చేసింది తనవాడైనా క్షమించే అలవాటు ఈ భానుమతికి లేదు. కట్టుకున్న భార్యకి ద్రోహం చేసి మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ వెధవని మెడ పట్టుకొని బయటికి గంటేయ్. నానమ్మగారు, అత్తయ్య గారు, నా కొడుకు ఇంత నీచమైన పని చేశాడు అంటే నమ్మలేకపోతున్నాను.
ఇప్పటికే ఇది కళా నిజమా అనుకుంటున్నాను. దయచేసి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా ఏంటి తెలుసుకునేది సావిత్రి? నేను ఇన్ని మాటలు అంటున్నా, నేను ఇన్ని తిట్లు తిడుతున్నా, నేను ఏ తప్పు చెయ్యలేదు అని వాడు ఒక్క మాటైనా వాడి నోటి నుండి వచ్చిందా? రాలేదు. కారణం ఏంటో తెలుసా? వాడు తప్పు చేసిన విషయం వాడి అంతరాత్మ అంగీకరించింది. అందుకే వాడు నోరు మెదపలేక, నిజం ఒప్పుకోలేక చచ్చిన పాముల మన ముందు నిలబడ్డాడు. ఏరా, నానమ్మ చెప్తుంది నిజమా? భాగ్యాన్ని నువ్వు మోసం చేసావా? ఆ మౌనానికి అర్థం అదే కదా అత్తయ్య గారు. తప్పు చేసిన వాళ్ళే తల దించుకుంటారు. ఆయన తప్పు చేశారు కాబట్టే తల దించుకున్నారు. ఎంతకు తెగించావురా నీచుడా? సావిత్రి, ఎందుకు చేసావు? ఎందుకు చేసావురా? ఇప్పుడు చెడపడి గారు, ఎందుకు చేసావు? ఆగండి ఎందుకు చేసావు? అత్తయ్య, తప్పు పని. అత్తయ్య, నా మాట వినండి. అమ్మా, నేను ప్రాణంతో ఉండనివ్వరు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు? ఇప్పటిదాకా నా కొడుకులకి చదువు ఉంది, సంస్కారం ఉంది, మంచి వ్యక్తిత్వం ఉందని ఎంతో గర్వపడేదాన్నిరా. కానీ ఎప్పుడైతే భార్యకి ద్రోహం చేశాడు అని తెలిసిందో ఆ క్షణమే